ఆశ్చర్యకార్యములు అనేవి దేవుని అధీనంలో జరిగేవి. ఆయనకున్న పేరు నామం. అంటే మీరు ఒకటి గమనించాలి, దేవునికి ఉన్న ప్రతిదీ కూడా, ప్రతి నామం కూడా ఆయన లక్షణాలను బట్టి ఆపాదించబడుతుంది. దేవుడు సర్వోన్నతుడు అంటే అది ఆయన లక్షణం. సర్వశక్తిమంతుడు అది కూడా ఆయన లక్షణం. మంచివాడు లక్షణం. ఉత్తముడు లక్షణం కదా. ఈ లక్షణాలన్నీ కూడా దేవునికి ఆపాదించబడుతున్నవి. అవి పేర్లు కావు, అవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి క్యారెక్టర్. అది ఆ క్యారెక్టర్ని అలా ప్రతిబింబింపజేస్తూ ఉంది కాబట్టి మనం ఆ పేరుతో పిలుస్తున్నాం. దుష్టుని దుష్టుడు అంటున్న అన్నది కూడా వాడి పేరు కాదు, వాడి లక్షణమే. అర్థమవుతుందా? దుష్టుడు అనేది వాడి యొక్క లక్షణం. అందుకే దుష్టుడు, దుర్మార్గుడు. దేవుడు, ఆ దేవత్వం, ఆయనలో ఉన్న మంచితనం, ఆ లక్షణాలు. అందులో ఆశ్చర్యకరుడు అనే పేరుంది ఆయనకి. ఏ పేరుంది? ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యకరుడు అన్న పేరుంది అని అంటే, ఆయన ఆశ్చర్యకార్యములు చేసేటువంటి లక్షణం కలిగి ఉన్నాడు కనుక ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకార్యాలు అంటే ఏంటంటే మానవ శక్తికి అతీతమైనవి అని అర్థం. మానవుడు చేయటానికి వీలు కానివి, ఆ వీలు కాని వాటిని ఆశ్చర్యకార్యాలు అంటారు. అప్పుడప్పుడు మనం మ్యాజిక్ షోలకు వెళ్తూ ఉంటాం. మ్యాజిక్ షోల్లో మనం చెయ్యలేనివి వాళ్ళు చేస్తారు. సర్కస్లో కానివ్వండి, మ్యాజిక్ షోస్లో కానివ్వండి, మనం వేటినైతే చెయ్యలేమో వాటిని వాళ్ళు ఏంటి చాలా సునాయాసంగా చేస్తారు. అలా వాళ్ళు సునాయాసంగా చేసే కార్యాలు అప్పుడు మనం మ్యాజిక్లు చూసి ఏమైపోతుంటాం? ఆశ్చర్యపోతుంటాం. ఎందుకు ఆశ్చర్యపోతున్నాం అంటే అవి మనం చేయలేము, సాధించలేము. సర్కస్లో అంత ఎత్తు మనం ఎగరలేము. అలాగే ఒక బైక్ తీసుకుని ఆ రౌండ్ ఏదో గోడ మీద తిప్పినట్టు తిప్పుతాడు, గోడ మీద తిప్పినట్టు తిప్పుతాడు బైక్. అవన్నీ ప్రాణాలు పోవడం కూడా ఆస్కారం ఉన్నటువంటి. అవి చూసినప్పుడు మనం ఏమైపోతాం అంటే ఆశ్చర్యపోతామో అనుకుంటాం. అంతెందుకు పూర్వకాలంలో నాకు కనబడలేదు ఎక్కడ కూడా. చూడండి, ఒక కర్ర ఉండేది. కర్ర మీద ఒక ఆవిడ జస్ట్ తన నాభి దగ్గర ఒక చిన్న ఏదో పెట్టుకొని, చిన్న ఒక ఊచ ముక్కలా ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది రౌండ్. ఏమంటారు వాళ్ళని? ఏదో అంటారు, దా తిరగడాన్ని ఏమంటారు? ఏదో సానట సంథింగ్, మరి మనకు తెలీదు. గెడ తిరిగింది ఏదో అంటారు. ఐ థింక్ గెడ మీద తిరుగుతుంది అనేది అంటారు కదా. గట్టిగా తిరుగుద్ది, కొంచెం ఉండే కొలది స్పీడ్ పెరిగిపోద్ది. లైక్ ఎ ఫ్యాన్. ఒక ఫ్యాన్ ఎలా అయితే పైన తిరుగుతుందో అలా కర్ర మీద తిరుగుతుంది ఒక ఆమె. మనం చేయగలం అలాగా. కర్ర ఎక్కేటప్పటికే అయిపోతాం మనం. ఆ కర్ర మనం ఎక్కలేము, వాళ్ళు ఎక్కుతారు. ఇక దాని మీద జస్ట్ ఇలా పొట్టతో తిరగడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మనం కింద నుంచి చూసి ఏమైపోతాం? ఆశ్చర్యపోతాం. అంత రిస్కీ షాట్ చేసి వాళ్ళు మన దగ్గర 5, 10, 15 ఇస్తే పొట్ట పోసుకుంటూ ఉంటారు పాపం. అదేవిధంగా మరికొంతమంది ఒక కర్ర చేత్తో పట్టుకుని, చిన్న అమ్మాయిలు కూడా కర్ర చేత్తో పట్టుకుని ఒక తాడు మీద నడుస్తారు. ఈ చివర ఒక కర్ర ఉంటుంది, ఈ చివర ఒక కర్ర ఉంటుంది, మధ్యలో తాడు కడతారు. ఆ చివరి నుంచి ఈ చివరికి మెల్లిగా తాడు మీద నడుచుకుంటూ వచ్చేస్తారు. అది కూడా చాలా సాహసోపేతమైన పని. ఇవేవి మనం చేయలేం కనుక కొందరు మానవులు చేసే కార్యాలు చూసి కొందరు మానవులు ఏమవుతున్నారు? ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంటే మానవుల్ని ఆశ్చర్యానికి గురి చేయడం సహజం. అది మ్యాజిక్ షోస్లో, సర్కస్లో, ఇలాంటి ట్రిక్స్లో, కొన్ని ప్రత్యేకమైన షోస్లో మనం చూస్తున్నాం, ఆశ్చర్యచకితులం అవుతున్నాం. కానీ ఇక్కడ నేను మాట్లాడుతున్నది అలాంటి ఆశ్చర్యకార్యం గురించి కాదు. మానవుడిని ఆశ్చర్యపరిచేటువంటి కార్యం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ మానవులందరినీ ఆశ్చర్యపరిచే దేవుని కార్యం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆశ్చర్యపోనివాడంటూ ఎవడూ ఉండడానికి వీలు లేదు. మానవ జాతి మొత్తం ఆశ్చర్యపోయేటువంటి సంఘటనలు ఎవరు చేయగలరు? దేవుడు చేయగలడు. అందుకే ఆయనకు ఆశ్చర్యకరుడు అనే పేరుంది. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు. భక్తులందరూ కూడా ఆయన గురించి అలాగే మాట్లాడుతూ అంటారు. ఒకసారి చూడండి మీరు గ్రంథంలో
ఆయన ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి ఆయన ఆశ్చర్య కార్యములను గురించి మాట్లాడుతూ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం అబ్జర్వ్ చేద్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం నుంచి రైట్ చదవండి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. చూడండి, ఇశ్రాయేలు వంశానికి, ఇశ్రాయేలు సంతతికి, ఆ జాతికి చెబుతూ అంటున్నాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను మళ్ళీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? సృష్టిలో కొన్ని ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, దేవుడు కొన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దామా? కీర్తన 89:5. కీర్తన 89:5 చదవండి. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది అన్నాడు. ఇక్కడ ఆకాశ వైశాల్యమట, ఆయన ఆశ్చర్య కార్యాలను ఏం చేస్తుందట? స్తుతిస్తుందట. ఆకాశ వైశాల్యంలో ఆశ్చర్య కార్యాలు ఏమున్నాయంటే ఆశ్చర్యమే కదా మరి. ఆకాశ వైశాల్యము అనగానే ఇంత పెద్ద విశాలమైన ఆకాశం, దాన్ని సృజించిన దేవుడు అంటేనే అదొక పెద్ద ఆశ్చర్యం, అదొక వండర్ అది. రెండోది, ఇంత పెద్ద ఆకాశంలో అంత పెద్ద సూర్యుడు, ఆ సూర్యుడికి ఉన్న పంక్చువాలిటీ, టైమింగ్, రావడం పోవడం అస్సలు లేట్ ఉండదు. మనం ఏం పట్టించుకోకర్లా. విచిత్రం, వింతల్లో వింత. పొద్దునే వింతలతో లేస్తాం మనం, కానీ పట్టించుకోం, అలవాటు అయిపోయింది కాబట్టి. రాత్రి అయ్యేసరికి వింతలే, అది పట్టించుకోం, అది కూడా ఏమైపోయింది మనకి? అలవాటు అయిపోయింది. అంతే, నిజమే. చూడగా 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 ఏమైపోద్ది? అలవాటు అయిపోద్ది. ఇప్పుడు సడన్గా ఒక సినిమా హీరోని మీరు చూసారనుకోండి, వావ్ సినిమా హీరో హో అనేస్తారు, షాక్ అయిపోయి. అలా ఆవిడ వావ్ సినిమా హీరో అని అందనుకోండి రోజును, మా ఆవిడకి ఏదో పిచ్చి పట్టింది అనుకుంటాడు. ఎందుకంటే అస్సలు రోజు చూసే ముఖమే కదా. మీకు ఏదో స్టార్ అయితే అవ్వచ్చు, వాళ్ళ ఆవిడికి కాదు కదా. కాబట్టి వాళ్ళు ఏం పెద్ద ఆశ్చర్యపోరు, మనమే ఆశ్చర్యపోతుంటాం. ఈ బాబు ఈయన పెద్ద స్టార్ అండి, ఈయన పెద్ద హీరో అండి అని ఆశ్చర్యపోతుంటాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు, కామన్గా ఉంటారు, పిల్లల మీదెక్కి ఆడుకుంటూ ఉంటారు. అలా ఉంటుంది. మనం కూడా అలవాటు పడిపోయాం. ఒకసారి చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, 2 సార్లు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, 3వసారి వచ్చి ఇంతే కదా అనుకుంటాం. అంతే కదా. అందుకే సూర్యుడి గురించి నిశితంగా పరిశీలన చేయట్లేదు కాబట్టి, ఆ సూర్యుడా వస్తాడు, ఎవరి కోసం వస్తాడు అంతే. సూర్యుడు ఏం చేస్తాడట? వస్తాడు. చంద్రుడు వస్తాడు. ఏందండి ఈ మధ్య సూర్యుడు కనపడట్లేదు అనే రోజులు ఉండవు. అలా వస్తే, ఆ రోజు వస్తే మనం కనపడకుండా పోతాం. అంతే కదా మరి. ఏందండి మరి సూర్యుడు కనబడట్లేదేంటి, మీకు ఏమైనా కనబడ్డా అనే రోజు రాదు. ఆ రోజు వస్తే మనం ఉండం. ఇది నిజం. ఆకాశ వైశాల్యము ఆయన ఆశ్చర్య కార్యములను స్తుతిస్తుంది అన్నది ఎంత సత్యం అంటే, ఆ రావడం పోవడం ఆ సమయం పక్కాగా జరుగుతుంది. అంత పెద్ద సూర్యుడు, అంత పెద్ద విశాలమైన ఆకాశం, ఆ ఆకాశంలో ఎన్నో కోట్ల నక్షత్రాలు, గ్రహాలు అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ కక్ష తప్పిపోకుండా సూర్యుడి చుట్టూ క్రమంగా రౌండ్లు కొట్టొచ్చేస్తుంది. కరెక్ట్గా రౌండ్లు కొట్టొచ్చేస్తుంది. 365 రోజులు అయిపోతాయి మనకి. అప్పుడు మనం హ్యాపీ న్యూ ఇయర్ అంటుంటాం తప్ప, అది అసలు అంత కరెక్ట్గా రౌండ్లు కొట్టి ఎలా వచ్చేసింది, ఈ ఆశ్చర్య కార్యం ఎవరు చేశారు అని ఆలోచించాం. కానీ ప్రతిదినం ఆశ్చర్య కార్యాలు ప్రకృతిలో జరుగుతూనే ఉన్నాయి. భూమి పండటం ఆశ్చర్యం, వర్షం కురవటం ఆశ్చర్యం, నీరు ఆవిరిగా మారడం ఆశ్చర్యం, మనిషి కడుపులో మరో మనిషి తయారవ్వడం ఆశ్చర్యం. అవునా కదా? మీరు ఆలోచించండి. ఇవన్నీ ఆశ్చర్యాలే. జంతువుల కడుపులో జంతువులు, పక్షుల కడుపులో పక్షులు, కీటకాల కడుపులో కీటకాలు, భూమిలో నుండి ఎన్నో విధాలైన జీవజాతులు, ఇవన్నీ ఆశ్చర్యమే. పచ్చని చెట్టు, అన్ని చెట్లు ఒకేలా ఉంటాయి, కాండం చెట్లు అన్నీ ఒకేలా ఉంటాయి, కానీ అందులో నుంచి వచ్చే పండ్లు చూస్తే ఆశ్చర్యం. యాపిల్కి ఒక రంగు, మామిడికి ఒక రంగు, నారింజకు ఒక రంగు, బత్తాయికి ఒక రంగు, నిమ్మకు ఒక రంగు,
వంకాయకు ఒక రంగు, బెండకాయకు ఒక రంగు, టమాటాకు ఒక రంగు. ఇన్ని రంగురంగులు మొక్కలు చూస్తే అన్ని పచ్చగా ఉన్నాయి, కానీ అందులో నుంచి వచ్చే రంగురంగుల ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం. కానీ ఎప్పుడు ఆశ్చర్యం వేస్తుంది అంటే మనిషికి ఇవన్నీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం చేస్తుంది? ఆశ్చర్యం వేస్తుంది. డైలీ చూస్తుంటే రొటీన్గా చెప్పండి ఏమైదు, అంతే కదా. డైలీ చూస్తే రొటీన్ అయిపోద్ది. ఫస్ట్ టైం చూస్తే అమ్మో ఆశ్చర్యంగా ఉందండి అనిపిస్తుంది. దేవుని కార్యాలు కూడా ఆశ్చర్య కార్యాలు, కానీ అలవాటైపోయి ఏమైపోయాయి మనుషులకి అలవాటైపోయి ఏమైపోయాయి? అవి ఆశ్చర్య కార్యాల్లా కనబడట్లేదట, సాధారణ కార్యాల్లా కనబడుతున్నాయి. సరే, ఇక్కడ పర్టికులర్గా దినవృత్తాంతాల గ్రంథంలో మాట్లాడుతున్నది అలవాటైపోయిన ఆశ్చర్య కార్యాల గురించి కాదు. సూర్యుడు ఉదయించడం వాళ్ళకి తెలుసు, సూర్యుడు అస్తమించడం వాళ్ళకి తెలుసు, సంవత్సరాలు రావడం వాళ్ళకి తెలుసు, భూమి పండటం వాళ్ళకి తెలుసు, భూకంపాలు రావడం వాళ్ళకి తెలుసు, వర్షాలు కురవడం వాళ్ళకి తెలుసు, అగ్ని పర్వతాలు బద్దలై లావా బయటికి రావడం వాళ్ళకి తెలుసు. ఇవన్నీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు నేచర్లో. కానీ వాళ్ళను ఆశ్చర్యపరిచినటువంటి సంఘటనలు ఏంటి అని ఆలోచిస్తే, ఆయన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించాడు. ఆయన లక్షణమే ఆశ్చర్య కార్యాలు జరిగించే లక్షణం. ఆయన ఆశ్చర్యకరుడు. ఈ విషయాన్ని ప్రవక్తలు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూనే వచ్చారు. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 4వ వచనాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం జాగ్రత్తగా. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము అన్నాడు ప్రవక్త. ఏమంటున్నాడు? మేము దాచకుండా చెప్తాం అంటే ఇప్పుడు మనం పర్టికులర్గా మాట్లాడుకుంటున్నటువంటి ఈ సందర్భంలోని కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి రొటీన్ లైఫ్లో, డైలీ లైఫ్లో జరిగేటువంటి కార్యాలు కావు. ఇందాక మనం చెప్పుకున్నవి కావు. ఇవి ప్రత్యేకమైనవి. ఇవి ఎలా ప్రత్యేకమైనవి అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి 10వ వచనం చూద్దాం. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఏం మరిచిపోయారట? ఆశ్చర్య క్రియలను మర్చిపోయారట. ఆశ్చర్య క్రియలను మర్చిపోయారట. ఆశ్చర్య క్రియలను మర్చిపోవడం ఏంటి? ఏం ఆశ్చర్య క్రియలు చేశాడు ఆయన? ఎలాంటి ఆశ్చర్య క్రియలు చేస్తే వాళ్ళు మర్చిపోయారు అని ఆలోచిస్తే ఇక్కడ పర్టికులర్గా ఇప్పుడు చెప్తాడు చూడండి. ఏం మర్చిపోయారో చెప్తున్నాడు చూడండి. 13వ వచనం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. జాగ్రత్తగా గమనించండి. సముద్రమును ఎలా చేశాడట? పాయలుగా చేశాడట. ఇట్స్ ఎ మిరాకిల్, ఇట్స్ ఎ వండర్. స్పాంటేనియస్గా ఆన్ ది స్పాట్లో, ఎవ్వరు ఊహించని టైంలో, అసలు మాకేం అర్థం కావట్లేదు, మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది, వెనక ఫరో సైన్యాలు మమ్మల్ని తరుముతున్నాయి, ఇక చచ్చిపోవడం తప్ప వేరే దారి లేదు అనుకుని అందరూ ఏడుస్తూ పెద్ద పెద్ద ఆర్తనాదాలు చేస్తూ కేకలేసుకుంటూ భయంతో ఉక్కిరి బిక్కిరైపోతూ, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, ఏమీ లేవు, యుద్ధం తెలీదు, పోరాటం తెలీదు, ఎదుర్కోలేరు, గెలవలేరు, వాళ్ళ మీద వీళ్ళు పడి అందరినీ నిందించుకుంటూ మేము రావన్నాం కదా, అక్కడే ఉండిపోతే బాగుండేది కదా, ఆ ఇటుకలు చేసుకుంటేనో వాళ్ళ కింద బానిసత్వ బతుకుతూనో ఏదో అలా బండి లాగించేసేవాళ్ళం. ఇప్పుడు మమ్మల్ని అక్కడి నుంచి విడిపించి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పడేశారు. ఇక మనం అయితే సముద్రం పాలైపోవాలి, లేకపోతే ఫరో సైన్యాల పాలైపోవాలి, ఎటూ వెళ్ళలేని దుర్దశ మన జీవితంలో మొదలైపోయింది అని ఏడుస్తూ బిక్క చచ్చిపోయి నో హోప్ అనుకుంటూ, ఎలాంటి హోప్ లేకుండా ఒక భయంకరమైన స్థితిలో బ్రతుకుతున్న సమయంలో దేవుడు మోషేతో అన్న చిన్న మాట, నీ చేతిలోనిది ఏమిటి? కర్ర ప్రభువా, ఆ కర్ర సముద్రం వైపు చాపు. చాపగానే ఏం జరిగింది అని అంటే, ఆయన ఒక బలమైన గాలిని రేపగా ఆ గాలి సముద్రాన్ని అటు సగం ఇటు సగం వెళ్ళేలాగా వేరుపరిచింది. ఇట్స్ ఎ వండర్, ఇట్ వాజ్ ఎ గ్రేట్ వండర్. ఎందుకు అది వండర్ అంటున్నానంటే, ఆశ్చర్యం అని ఎందుకు అంటున్నానంటే, సముద్రాన్ని గాలి అలా వేరు చేయడం అనేది మనకి ఎప్పుడు చూసింది కాదు.
వాస్తవానికి గాలి లేకపోతే సముద్రం మీద ఆ ఒత్తిడి లేకపోతే అంత పెద్ద పెద్ద అలలు రావు. అప్పుడప్పుడు పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి కదా, పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి. ఆ అలలు చూసినప్పుడు మనకు భయం వేస్తుంది, అమ్మో ఇంత పెద్ద అల వస్తుంది ఏంటి అని కదా. పెద్ద పెద్ద అలలు, రాకాసి అలలు అంటారు వాటిని. ఏమండి, అలాంటి అలలు చూసిన అనుభవాలు ఉన్నాయి. కానీ సముద్రం రెండు పాయలైపోయి గోడలా నిలబడటం, గోడలా నిలబడటం. గోడలా అంటే అర్థం ఏంటి? ముట్టుకుంటే నీళ్లు తగులుతాయి కానీ కిందకి రావాయి. అలా ఉంటుందంటే నీటి గోడ. సో వండరే కదా, వండరే. దుబాయ్ వెళ్ళినప్పుడు అనుకుంటాను నన్ను ఒక యాక్వేరియంలోకి తీసుకెళ్ళారు అక్కడ ఉన్న పిల్లలు. యాక్వేరియంలో వెళ్తే లోపల నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, మా చుట్టూ పెద్ద పెద్ద చేపలు తిరుగుతున్నాయి. ఒక్కోది పెద్ద 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 చేపలు, మామూలుగా లేవు అవి, పెద్దవి, బాగా పెద్దవి. ఆ అద్దంలోంచి వాటికి మాకు ఒక ఉన్నదల్లా ఒక అద్దం మాత్రమే. పైన తిరుగుతాయి, పక్కన తిరుగుతాయి, చుట్టూ ఉంటుంది ఇలా యూ షేప్లో. నడుచుకుంటూ వెళ్తాం మధ్యలో. మీరు నెట్లో కొట్టినా మీకు ఆ వీడియోలు వస్తాయి, చూడొచ్చు మీరు అవి. సో ఫస్ట్ టైం వెళ్ళానేమో నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎంత పెద్ద పెద్ద చేపలు. ఆ టైంలో మనకు వచ్చే ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఈ గ్లాస్ బ్రేక్ అయితే పరిస్థితి ఏందబ్బా అనిపిస్తుంది. ఈ గ్లాస్ బ్రేక్, అది బ్రేక్ అయ్యే గ్లాస్ కాదు కానీ ఒకవేళ ఈ గ్లాస్ బ్రేక్ అయితే మన పరిస్థితి ఏందబ్బా? ఈ చేపలకు మనం ఆహారం అయిపోవడమే కదా. సో అది మనకి ఫస్ట్ టైం వల్లనే అదేదో గ్లాసులో వాటర్, గ్లాసు పైన ఉంటేనే చుట్టూ అవి తిరుగుతుంటేనే మనకు ఒక వండర్లా అనిపిస్తుంటే, ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద గోడలా ఉంటుంది, అలా కట్టాడు గ్లాస్తో. అక్కడికి వెళ్ళగానే అవన్నీ వచ్చి అలా అలా నోటుతో అలా అంటుంటే మనం ఆ గ్లాస్ దగ్గర అలా వాటిని అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా షాకింగ్ అనిపిస్తుంది, చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. గ్లాసు, యాక్వేరియం టైపు ఇవన్నీ పెట్టుకుని పెద్ద పెద్దవి కట్టుకుని వాటిని చూసి అబ్బురుపోతూ ఆశ్చర్యపోతున్నామే. అవి ఏవీ లేకుండా వితౌట్ గ్లాస్ వాటర్ నిలబెట్టి లోపల చేపలను నిలబెట్టి ఆ గోడలోంచి ఆ చేప బయటికి రాకుండా అక్కడే తిప్పాడంటే దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? అది ఆశ్చర్యం కాక మరి ఏంది? గ్లాసు లేదు, గ్లాసులోంచి చేప బయటకు వచ్చే పరిస్థితి లేదు. తిరిగితే ఆ చేప ఆ లోపల, ఆ కొలతల లోపల తిరగాలి. అంటే దేవుడు ఏ నీటి గోడనైతే కట్టాడో ఆ గోడ లోపల తిరగాలి, బయటకు రావడానికి లేదు. వీళ్ళు చూసుకుంటూ, ఒక పక్క వెనకాలేమో శత్రువుల సైన్యాలు తరుముతున్నాయి, వీళ్ళేమో వాటిని చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎంత అద్భుతమైన వండర్ అది, ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం అది. కళ్ళు చెదిరిపోయే ఆశ్చర్యకార్యం జరిగించాడు అక్కడ. ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు జీవితాంతం ఆయన మాటకు కట్టుబడి బతకటానికి. ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు జీవితాంతం ఆయనకు లోబడి బతకటానికి. ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు జీవితాంతం ఆయన ఆజ్ఞను శిరస వహించడానికి కదా. అలాంటి గొప్ప అద్భుతమే జరిగింది వాళ్ళ జీవితంలో. వాళ్ళు ఊహించని స్థితిలో అన్ని దారులు మూసుకుపోయాయి. చచ్చిపోవాలనుకున్నప్పుడు ఒక ఆశ్చర్యకార్యం చేశాడు, ఒక ఆశ్చర్యకార్యం చేసి బయటికి తీసుకెళ్ళాడు. అదే ఇక్కడ భక్తుడు గుర్తు చేస్తున్నాడు. నీటిని రాశిగా నిలిపాడు అన్నాడు. ప్రపంచంలో ఎవ్వరికి సాధ్యం కాదు. నీటిని రాశిగా నిలపాలంటే మనం మంచుగా గడ్డగట్టించాలి. మంచుగా గడ్డగట్టిస్తే తప్ప నీరు రాశిగా నిలవదు. కానీ వట్టిగా నీటిని రాశిగా నిలపగలిగే సామర్థ్యం ఉంది అంటే అది కేవలం సృష్టికర్తకు మాత్రమే సాధ్యం. సృష్టికర్తకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆయన సృష్టించిన వాడు గనుక, ఆయనకు పవర్ ఉంది కనుక, ఆయనకు బాలాధిక్యత ఉంది కనుక ఆయన అలాంటి ఆశ్చర్యకార్యములు జరిగించగలడు. అంత బలమైన దేవుడు ఆయన. ఆ తర్వాత మాటలు అంటాడు, పగటివేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అంటాడు. పగటివేళ ఎక్కడి నుంచట? మేఘం. ఒక మేఘాన్ని ఉద్భవింపజేసి, ఒక మేఘాన్ని నడిపింపజేసి అన్ని లక్షల మంది ప్రజలు నడుస్తూ ఉంటే వాళ్ళు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక మేఘం వేసి నడిపించాడు. పైన రాత్రిపూట ఒక అద్భుతమైన అగ్నిస్తంభం, లైక్ ఏ బెడ్ లైట్ అనుకోండి. మంచు బాధ తెలియకుండా ఒక అగ్నిస్తంభం వేశాడు. అలాగే రోడ్డు కనబడడానికి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్నీ క్లియర్గా కనపడడానికి అగ్నిస్తంభం ఉంది. పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభం ఉంది.
అంత ప్రొటెక్షన్ ఉంది వాళ్ళకి. అదొక అద్భుతమైన వండర్ కదా. ఇలాంటి ఎన్నో చేశాడట. చూడండి, ఆ అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. ఎంత నీరట? సముద్రమంత సమృద్ధిగా. లక్షల మంది ఉన్నప్పుడు ఏదో చిన్న పైపులోంచో గొట్టంలోంచో వచ్చినట్టు రాకూడదు, ఫ్లో ఫుల్గా రావాలి. సముద్రమంతా చూడండి, సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు తాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పాయింట్స్ అన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు ఆశ్చర్యకార్యములు చేయువాడే, కానీ వీరు ఆ ఆశ్చర్యకార్యములను గుర్తించగలిగే స్థితిలో లేరు. మానవ జీవితంలో, సాధారణమైన వ్యక్తుల జీవితాల్లో కూడా దేవుడు అనేక సందర్భాలలో ఆశ్చర్యకార్యములు జరిగిస్తూనే ఉంటాడు. అవి మనకి కనబడవు, మనకి తెలియవు కాబట్టి, మనకి కనబడవు కాబట్టి మనం కొన్నిటిని గుర్తించలేము. కానీ గుర్తిస్తే మన మెదడు అబ్బురపోయేంత, మన హృదయం నివ్వెరపోయేంత గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు దేవుడు మన బ్రతుకుల్లో కూడా చేస్తూనే ఉన్నాడు. దాన్ని గుర్తించగలిగే సామర్థ్యం మానవ జీవితంలో ఉండట్లేదు. ఇది దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం, ఇది దేవుడు చేసిన అద్భుత కార్యం అని గుర్తించగలిగే సామర్థ్యం మానవ జీవితంలో ఉండకపోవటం వల్ల వాటిని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. అలవాటు పడిపోతే అది అర్థం కాదు. అది భక్తి జీవితం అయినా ఏదైనా సరే, అలవాటు పడిపోయామంటే సాధారణంగానే అనిపిస్తుంది. ప్రతిరోజు దాన్ని ఫీల్ అవుతున్నప్పుడు, దాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నప్పుడు ఆయన ఆశ్చర్యకార్యాలు సామాన్యమైనవి కావు, అవి చాలా గొప్పవి. ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయి. ప్రతి క్షణం, ఎవ్రీ మినిట్ ఇన్ యువర్ లైఫ్ ఆ కార్యాలు ఆయన చేస్తూనే ఉంటాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేయకపోతే ప్రకృతి నడవదు. ఎప్పుడో కొలాప్స్ అయిపోయేది, ఎప్పుడో స్మాష్ అయిపోయేది. కానీ దానిని గుర్తించగలిగే స్థితిలో వారు లేరట. ఇంకా చూడండి 23వ వచనం. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములు తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. అది కొత్తిమీర గింజల వలె, అపూపము వలె ఉండేదట. అద్భుతంగా కురుస్తూ ఉండేది మన్నా. ఆ మన్నాను ఆయన కురిపించాడు, వారి ఆహారానికి మన్నాను కురిపించాడు. ఆశ్చర్యకరుడు. మానవులందరూ ఊహించని ఆశ్చర్య కార్యములు జరిగించగల సమర్థుడైన దేవుడు ఆయన. అదే చెప్తున్నాడు అక్కడ. ఆయన ఆకాశము నుండి ఏం కురిపించాడట? మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. అలాగే పూరేళ్ళని, పిట్టలని, ఒకటి కాదు, రెండు కాదు, వారికి ఎన్నో చేశాడట. కానీ 32వ వచనం చూడండి ఏమంటాడు. 32వ వచనం చూడండి. ఎంత జరిగినను అంటే రొటీన్గా చేసే కార్యాలు కాకుండా గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగినను వారింకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. చూడండి జాగ్రత్తగా. మనం ఏమనుకుంటామంటే, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయిస్తే ప్రపంచం అంతా నమ్మేస్తుంది కదండి, ఈ మతోన్మాదులతో మనకు గొడవ ఉండదు కదా, ఇప్పుడు వాళ్ళు చాలా చీప్గా మాట్లాడుతున్నారు కదా, చాలా చులకనగా మాట్లాడుతున్నారు కదా, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని కూడా తప్పుపడుతున్నారు కదా, చాలా అవమానకరంగా హేళనకరంగా మాట్లాడుతున్నారు కదా, ఆయన ఒక్కసారి ఈ అద్భుతాన్ని చేసి చూపిస్తే వాళ్ళు మారిపోతారు కదా, నోరు మూసేస్తారు కదా అని మీరు అనొచ్చు. కానీ ఇదిగో విశ్వాసులు, మీరు అవిశ్వాసుల గురించి మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ ఎవరిని చూపిస్తున్నాను? విశ్వాసులుగా పిలువబడిన వారిని చూపిస్తున్నాను. విశ్వాసులే పట్టించుకోలేదు, అవిశ్వాసులు ఇంకేం పట్టించుకుంటారో మీరు చెప్పండి, నాకు చెప్పాలి. విశ్వాసులే ఏం చేయలేదు? పట్టించుకోలేదు. ఇంత జరిగినా అని ఉంది అక్కడ. ఎంత జరిగినా అన్నారట, అలవాటు పడిపోయారు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకంతే అలా జరుగుతాయి, అవి అలా జరుగుతాయి, అంతే జరగాలంతే, ఎవరి కోసం జరుగుతాయి అన్నట్టు అనమాట. ఎంత జరిగినా వారు ఇంకనూ పాపం చేస్తూ
ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. అందుకే దేవుడు ఫిక్స్ అయిపోయింది ఏంటంటే, దీని ద్వారా వారు నా ఆశ్చర్య కార్యాలను చూచి నన్ను నమ్మడం కాదు, నన్ను నమ్మిన తర్వాతే ఆశ్చర్య కార్యాలు జరగాలి. దేవుడు అలా డిసైడ్ అయ్యాడు. ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. యోహాను సువార్త ఒకసారి జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా వారు ఆయన ఏం చేయలేదట, నమ్మలేదట. అది ఎంత అద్భుతంగా ఆ విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఆయన వారి మధ్య జరిగించారు. ప్రభు ఎన్నో ఆశ్చర్యకార్యాలు వారి మధ్య జరిగించారు. కానీ ఎన్ని జరిగించినా కూడా వారు ఏనాడు ప్రభువుని నమ్మలేదు, ప్రభువుని గణపరచలేదు. కనులతో చూచినా కూడా ఆయన అర్థం చేసుకోలేదు. 37వ వచనం యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. పాయింట్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇన్ని సూచక్రియలు చేసిన, ఎన్ని సూచక్రియలు? ఒకటా రెండా చెప్పండి. యేసు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు ఎవ్వరు చేసి ఉండరు. ఇంకానట రాయాలని పూనుకుంటే గ్రంథాలు సరిపోవట. భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నదంటాడు. అంత పెద్ద ఒక రూపకాలంకారంతో కూడిన ఆశ్చర్యకరమైన పదాన్ని ఉపయోగించాడు అక్కడ భక్తుడు. భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. అన్ని కార్యాలు ఆయన చేశారు. అయినా కూడా చనిపోయిన మనిషిని 4 రోజుల తర్వాత సమాధిలో నుంచి బయటకు తీసుకురావడం అంటే సామాన్యమైన సంగత. షాక్ అయిపోతారు. అంత ఎందుకండి? సపోజ్ ఎవరైనా మనకి ఇష్టమైన వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఒకలా కుదురుగా ఉండగలమా? ఏడుపులు, బంధువులు వచ్చి ఏడుపులు భయంకరంగా ఏడుస్తూ ఉంటాం. పెట్టి తెచ్చేవాడు ఒకడు, ఏదో బాధ అయినా కానీ పెట్టి తేవాలి తప్పదు. ఇంక అంతే అమ్మ లేవండి, ఇంకెంతసేపు ఏడుస్తాం, చాలా టైం అయిపోతుందని అలా ఇలా మొత్తం మీద అందరితో ఓదార్చి వచ్చేవాళ్ళు వస్తుంటారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తుంటారు, పోగయ్యేవాళ్ళు పోగవుతుంటారు. ఎందుకంటే ఆ మనిషి అందరికీ ఇష్టడు, ఆ మనిషి అందరికీ కావాల్సిన వాడు. ఒక సెలబ్రిటీ అనుకోండి, పోనీ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు, ఎక్కువ జనబలం ఉంది ఆ మనిషికి, అతన్ని ప్రేమించే వాళ్ళ సంఖ్య ఎక్కువ, అతన్ని ఇష్టపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ అనుకోండి. కాసేపు అలాంటి వ్యక్తి చనిపోయాడు, ఇక ఆ ఇల్లంతా గందరగోళం అయిపోద్ది. మంచి యవన దశలో చచ్చిపోయాడు అనుకోండి, ఇంకా గందరగోళం అయిపోద్ది. అలాంటి సమయంలో పెట్టిలో పెట్టేసిన తర్వాత ఇక మూత పెట్టేద్దాం అనుకున్న సమయానికి లేచిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? అప్పటి వరకు కిందపడి దొల్లి జుట్టు పీక్కుని ఏడ్చిన భార్య ఏడుపు అంతా ఏమవ్వాలి ఇప్పుడు? అదంతా ఏమవ్వాలి ఇప్పుడు? షాక్లో ఉండిపోద్ది. అప్పటి వరకు కిందపడి ఏడ్చిన తల్లిదండ్రులు, అప్పటి వరకు కిందపడి ఏడ్చినటువంటి తోబుట్టువులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు ఏమైపోవాలి? వీళ్ళందరూ షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి ఏడుపులు కాస్త మాయమైపోయి ఇప్పుడు ఏమొస్తాయి? ఆనందం, సంతోషం. అమ్మో నువ్వు చచ్చిపోలేదా, కోమలోకి వెళ్ళిపోయావా, కొత్త బతుకురా బాబు అనుకుంటారు. ఒకళ్ళు నిజంగా చచ్చిపోయాడని కన్ఫర్మ్ అయిన తర్వాత బతికాడు అనుకోండి, చచ్చిపోయినప్పుడు ఎలా బతికావురా, చచ్చిపోయినప్పుడు ఏమనిపించింది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు, నీ ఆత్మ ఎలా బయటకు వచ్చింది, మళ్ళీ లోపలికి ఎలా వచ్చింది, అసలు ఆ 4 రోజులు ఎక్కడున్నావు అడుగుంటారా లాజర్ని? అడుగుతారా అడగరా? బాబు ఇప్పుడు కానీ మీడియా అప్పుడు ఉందనుకోండి, అసలు మొత్తం ఛానల్స్ అన్నీ బేతనీలోనే ఉండును కదా. ఛానల్స్ మొత్తం ఎక్కడుంటాయి? బేతనీ మొత్తం బిజీ అయిపోద్ది. ఇంకా దేశ విదేశాల ఛానల్స్ కూడా ఎక్కడికి వచ్చేస్తాయి. మైకులు ఒకళ్ళు పట్టుకుని వచ్చేస్తారు, ఇలాగా కొడేసుకుని ఉంటారు వాళ్ళు, కెమెరాలు పట్టుకుని తన్నేసుకుని గుద్దేసుకుని మాకు 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 ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ మేమే ఇస్తున్నాం, ఫస్ట్ మాది ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఎవరిది? లాజర్ గారు ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరిది? మాదే, మా ఛానల్లోనే ఎక్స్క్లూజివ్గా మీకోసం అని చెప్పేసి అబ్బా మామూలు కొట్టుకోరు, ఇంకా గట్టి కొట్టుకుంటారు కదా. మొత్తం పెద్ద పెద్ద మైకులు పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఆ రోజుల్లో కూడా ఆ క్యూరియాసిటీ ఉన్నోళ్ళు ఉంటారు కదా, వండుకొని ఉంటారు మనుషులు. ఎప్పుడైనా మనుషులే. మైకులు, ఛానల్స్, కెమెరాసు లేకపోవచ్చేమో కానీ క్యూరియాసిటీ లేకుండా ఎందుకు ఉంటుంది? సో ఆ క్యూరియాసిటీతో వాళ్ళు వచ్చి అసలు ఆ 4 రోజులు ఏమయ్యావు, ఎక్కడున్నావు, కుళ్ళిపోయిన నీ బాడీ ఒకసారి ఎవరండి చెయ్యి ఇలా చాపు గిల్లని
ఇది గిల్లి చూద్దాం ఒకసారి. ఈ చెయ్యే కదా కుళ్ళిపోయింది. ఆ రోజు బాగా ఉబ్బిపోయినట్టు ఉన్నావు చచ్చిపోయినప్పుడు, ముక్కులోంచి నీరది గారింది, పొట్టది ఇలా ఉబ్బిపోయింది, నల్లగా అయిపోయావు కాసేపటికి. ఇంకేదో సుగంధ ద్రవ్యాలు పూసి లోపల పెట్టాం, కంపు కూడా వచ్చావు. చాలాసేపు మీ అక్కలు చెల్లెమ్మలు ఏడుస్తుంటే వాళ్ళని పక్కకి గెంటి ఏదో తీసుకొచ్చి లోపల పెట్టి నేను తీసుకొచ్చి ఇందులో పెట్టాం. 4 days అయిపోయింది, పురుగు పట్టేసి ఉంటుంది కదా. అసలు నువ్వు మళ్ళీ ఎలా మారావు నువ్వు? ఆ 4 రోజులు ఎక్కడున్నావు? పరలోకంలో ఉన్నావా, పాతాళంలో ఉన్నావా, పరదైసులో ఉన్నావా? దేవదూతలు ఎలా ఉంటారు? ఇలా ఉంటుందా ఉండదా? సపోజ్ మన చర్చిలో ఎవరికైనా ఇలా జరిగింది అనుకోండి, అంటే 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత బతికొచ్చారు, 2 రోజులు 3 రోజులు అక్కర్లేదు మనకి. పొద్దున 6 గంటలకు చచ్చిపోయిన కబురు వచ్చి మధ్యాహ్నం 12 గంటలకైనా బయటకు వచ్చారు అనుకోండి, ఇంకా కాసేపు ఉంటే గొయ్యి కూడా తవ్వేసాం, అక్కడ శ్మశానం నుంచి కబురు వచ్చింది గొయ్యి పూర్తయిపోయిందని, ఇంకా లోపల పెట్టడమే అన్నప్పుడు బయటకు వచ్చాడు అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? వదులుతాం అసలు? అరే పొద్దున్న 6 అయింది, నిజంగానే చచ్చిపోయావు, నేను ముక్కు దగ్గర చేయి పెట్టి చూసా, ఊపిరి ఆడలేదు, శ్వాస తగలేదు నాకు. ఎవరన్నా డాక్టర్ ఉన్నారు అనుకోండి, స్టెథోస్కోప్ పెట్టి మరీ చెక్ చేశా, అసలు హార్ట్ బీటింగ్ లేదు, ఎక్కడన్నా అసలు చచ్చిపోయావు నేనే కన్ఫర్మ్ చేశా, ఒళ్ళంతా కూడా చల్లబడిపోయింది, మనిషి ఉబ్బిపోయావు, 12 గంటలకి ఎలా బతికొచ్చావరా నాయన అని మనమే ఎంక్వైరీలు చేసేస్తాం. ఏది 5-6 గంటలకే 5-6 గంటలకే క్యూరియాసిటీ పెరిగిపోతే 4 రోజులంటే ఎంత క్యూరియాసిటీ ఉండాలండి? కప్పెట్టేసిన శవాన్ని బయటికి తీయడమా? అంతే కదా మరి. కప్పెట్టేసిన శవాన్ని సజీవంగా బయటికి తీయటం, కళ్ళ ముందున్న శవాన్ని తీయడం అది పెద్ద కాదనుకుంటే దాన్ని మించి చూపించాలనుకున్నాడు ఆయన. దాన్ని మించి నాయన విధవరాలు కుమారుడు చచ్చిపోతే పాడి మీద మోసుకొస్తున్నారు, అప్పటికే చాలా గంటలు గడిచిపోయి ఉంటుంది, ఏడుపులు పెడగొబ్బలన్నీ అయిపోయిన తర్వాత, కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత పాడి మీద మోసుకొస్తుంటే ఆ గ్రామం చివరుండి ఆపండని చెప్పి పాడిని ముట్టగానే ఆ చిన్నవాడు, ఆ యవనస్తుడు లేచి నిలబడితే తీసుకెళ్ళి తల్లికి అప్పగించాడు. అప్పుడు ఎవరైనా అంటే నిజంగా చచ్చిపోయి ఉండడండి, స్పృహ తప్పి పడిపోయి ఉంటాడండి అనే దొంగలు వస్తే రావచ్చు ఆ టైంలో. ఎందుకంటే అలాంటి వాళ్ళే వస్తారు. ఇష్టం లేనప్పుడు ఏంటంటే ఇలాంటివి పుట్టించాలి కదా. అప్పుడు అనడానికి ఛాన్స్ ఉందేమో, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ఉందా అసలు? ఇప్పుడు ఆ ఛాన్స్ ఉందా? ఆఫ్టర్ 4 days రా బయటకు అన్నాడు. కమ్అవుట్ లాజా అనగానే బయటకు వచ్చేసాడు, ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై బయటికి రాగానే అతని కట్లు విప్పి అతన్ని పోనీయుడి అన్నాడు. అసలు ఆ ఆశ్చర్యానికి కళ్ళు తిరిగి పడిపోవాలండి ఎవరైనా అయితే. ఆయన పాదాలు పట్టుకుని వదలకూడదు, జీవితం అంతా ఆయన పాదాలు పట్టుకుని ఉండిపోవాలి. ఎంత గొప్పవాడవయ్యా, ఎంత ఘనుడవయ్యా, ఎంత ధన్యమైనవయ్యా నా కన్నులు ఇలాంటివి చూడగలిగాను ఆయన ఆశ్చర్యచకితులైపోవాలి ఆశ్చర్యకార్యాలు చూసి. కానీ ఏం చేశారట? ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసముంచరైరి, నమ్మము. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? ప్రభు ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా అలాంటి ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూనే ఉండాలా విశ్వసించటానికి? ఇంకా అలాంటి ఆశ్చర్యకార్యాలు పబ్లిక్గా జరిగించాలా? నో. అందుకే దేవుడు తీసుకున్న నిర్ణయం, చూచి నమ్మితివి తోమా, చూడక నమ్మినవాడు ధన్యుడు. ఎంత ధన్యుడంటే ఇక మీదట జరగబోయే ప్రతి ఆశ్చర్యకార్యం ఒక విశ్వాసి జీవితంలో జరుగుతుంది తప్ప విశ్వసించడానికి జరగదు. అర్థమైందా పాయింట్? ఒక వ్యక్తి విశ్వసించటానికి ఆశ్చర్యకార్యం జరగదు, విశ్వసించిన వాని జీవితంలో ఆశ్చర్యకార్యం జరుగుతుంది. విశ్వసించిన వాని జీవితంలో ఆశ్చర్యకార్యం జరుగుతుంది. అది దేవుని యొక్క నిర్ణయం. అందుకే అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి అని ఉంటుంది అపోస్తల కార్యాల్లో. స్వస్థపరచబడుటకు అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి కార్యం చేశారట. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. చావునకు సిద్ధమై ఉన్న ఎపప్రొదితు కూడా ఆశ్చర్యకరంగా లేచి నిలబడ్డాడు. అతడు చావునకు సిద్ధమై ఉండనని స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు, సాక్షాత్ పౌలు గారే. ఎందుకంటే అలాంటి మరణకరమైన రోగముతో అతను బాధపడుతున్నాడు. ఇలాంటి ఒక ఆశ్చర్యకార్యాన్ని జరిగించగలిగే సమర్థుడు దేవుడు. అయితే సమాజానికి చూపించే విధంగా కాదు. చాలామంది ఏమంటారంటే, ఏది మీ యేసు ప్రభు తిరిగి లేచాడా? ఎక్కడున్నాడు? కనబడమను, కనబడితే మేము నమ్ముతాంగా.
ఈకేం తక్కువ లేదు. ఆ రోజుల్లో కూడా ఉన్నారు వీళ్ళు. నిజానికి కనబడితే నమ్ముతారా? నమ్మరు. నిజానికి కనబడితే వాళ్ళ పాపపు జీవితాన్ని విడిచిపెడతారా? విడిచిపెట్టరు. వాళ్ళ బ్రతుకేమైనా మార్చుకుంటారా? మార్చుకోరు. ప్రభువును విశ్వసించి ఆయన కొరకేమైనా బ్రతుకుతారా? బ్రతకరు. కానీ మాట వరుసకు అంటారు అంతే. కనబడమను చూద్దాం, వినబడమను చూద్దాం, ఏముండదు. అందుకే ప్రభు అన్నాడు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వారి అవిశ్వాసాన్ని చూసినప్పుడు దేవుడు ఆశ్చర్యపడ్డాడట. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఎందుకు ఆయన తన సొంత ప్రాంతంలో అద్భుతం చేయజాలకపోయాడంటే ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. చివరికి ఏమన్నారంటే, ఈయన మన కళ్ళ ముందు పెరిగినోడేగా, ఈయన సోదరీమణులందరూ మనతోనున్నారు కారా, ఇతను వడ్లవాడు కాడా, ఇతను మరియ కుమారుడు కాడా, మనకు తెలుసు కదా, మనకు తెలియలేనోడేం కాదుగా, మన కళ్ళ ముందు పెరిగినోడేగా, ఇతను ఇలాంటి కార్యాలు చేస్తుంటే మనం ఎందుకు నమ్మాలి? అది ఫైనల్గా వాళ్ళ ఆలోచన. ఎప్పుడైతే వాళ్ళ ఆలోచన ఎలా ఉందో, ఆయన దేవుని కుమారుడని, ఆయన గొప్పవాడని, ఆయన గొప్ప కార్యములు చేయగలవాడని వాళ్ళు నమ్మలేకపోయారు. అందుకే వారి అవిశ్వాసమునకు ఆయన ఏమయ్యాడట? ఆశ్చర్యపడెను అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి ఆయన మన జీవితంలోనూ మన బ్రతుకులోనూ గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగిస్తూనే ఉంటాడు. మనకు తెలియని ఎన్నో రహస్యాలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. మనకు తెలియని ఎన్నో వింతలు విడ్డూరాలు మన బ్రతుకులో జరుగుతూ ఉంటాయి. ఏ క్షణానికి ఏం సంభవిస్తుందో మనకు తెలీదు. ఏ క్షణానికి ఏం జరగబోతుందో మనకు తెలీదు. మోషేకు తెలుసా పుట్టక మునిపే మోషేను చంపడానికి దుష్టుడు ప్రయత్నిస్తున్నాడని? పుట్టక మునిపే ఆ పసిబిడ్డకు తెలుసా ఆ పెట్టెలో కొట్టుకుపోతున్నప్పుడు ఆ పసిబిడ్డకు తెలుసా నన్ను దేవుడు ఆశ్చర్యకరంగా కాపాడుతున్నాడు అని సంగతి తెలుసా? అతనికి తెలీదు. ఎందుకంటే హీ వాజ్ ఎ చైల్డ్, చిన్నపిల్లాడు కాబట్టి ఆ పెట్టెలో కొట్టుకుపోతున్నప్పుడు నాకు తెలియకుండా ఆశ్చర్యకరంగా దేవుడు నన్ను కాపాడుతూ తీసుకెళ్తున్నాడన్న వాస్తవం ఆ క్షణానికి ఎవరికి తెలీదు? మోజెస్కి తెలీదు. కానీ దేవుడు ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తున్నాడు. మన బ్రతుకులో కూడా ఆయన ఒక ఆశ్చర్యకార్యం జరిగించాడు సంఘానికి. అది ఎలాంటి ఆశ్చర్యకార్యమో తెలుసా? కీర్తన 118 23వ వచనం. కీర్తన 118 23వ వచనం. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, అది మన కనులకు ఆశ్చర్యము. ఏ కార్యము? యెహోవా వలన కలిగిన కార్యం. అది మృత్యుంజయుడుగా క్రీస్తును లేపి మన కొరకు ఆయనను అప్పగించిన కార్యం ఏదైతే ఉందో, ఆయన మరణ సమాధి పునరుద్ధానాలనే కార్యక్రమం ఏదైతే ఉందో, అది ఎవరి వలన కలిగినది? యెహోవా వలన కలిగిన కార్యము, అది మన కనులకు ఆశ్చర్యము. ఎందుకంటే పేతురు గారు మొదటి పత్రికలో 2:9 అంటారు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురమ చేస్తున్నారు. మీరు ఆశ్చర్యకరంగా, నిజమే, నా పాపానికి పరిహారం ఎక్కడా? ఆయనే ఆశ్చర్యకరంగా క్రీస్తును లేపి ఇక్కడా అని చూపించాడు. నేను ఎక్కడ రక్షణ పొందగలను? యేసుక్రీస్తును లేపి ఇదిగో ఇక్కడ రక్షణ పొందగలవు అని చూపించాడు. ఎలా నాకు నిత్య జీవితం లభిస్తుంది? క్రీస్తు ద్వారానే నీకు నిత్య జీవితం లభిస్తుంది అని ఆయన మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశాడు. ప్రపంచమంతా రక్షణను తృణీకరించిన గొప్పదైన రక్షణ భాగ్యాన్ని మనకు మాత్రమే అనుగ్రహించి, సంఘమా ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి ఆనందించు, ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి సంతోషించు అని గొప్ప ఆశ్చర్యకార్యాన్ని మన బ్రతుకులో జరిగించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన గుంపుగా, బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ సహవాసంలోనికి అడుగుపెట్టిన గుంపుగా, ఆయన కొరకు బ్రతికే గుంపుగా గొప్ప కార్యాలు మన బ్రతుకులో నేటికి జరిగిస్తూనే ఉన్నాడు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అన్నాడు కదా. ఎప్పుడైతే ఒక విశ్వాసి పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో,
పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడతాడో ఆయన బ్రతుకులో గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగించగల సమర్థుడు మనం నమ్మినటువంటి దేవుడు. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని ఎలాగైతే ప్రేమించి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నడిపించాడో, ఈరోజు కూడా మనల్ని అలాగే ప్రేమించి దుష్టత్వంలో పడిపోకుండా, ఈ చెడిపోయిన లోకంలో కలిసిపోకుండా మనల్ని ప్రత్యేకపరిచి పరలోకానికి నడిపించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. తన కుమారుడైన క్రీస్తును దాని కొరకు సిద్ధంగా ఉంచాడు, నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయటానికి. ఆ గొప్పదైన భాగ్యాన్ని మరణానంతరం మనందరికీ ఇవ్వటానికి, ఆ గొప్పదైన భాగ్యంలో యుగయుగాల సంతోషాన్ని, యుగయుగాల ఆనందాన్ని మనకి ఇవ్వటానికి ప్రభు సంసిద్ధుడుగా ఉన్నాడు. అందుకే మరణం తర్వాత ఎన్ని వండర్స్ ఉన్నాయో ముందుగా గ్రంథంలో వ్రాయించాడు. బ్రతుకుండగానే కాదు వండర్స్, ఆశ్చర్యాలు, మరణం తర్వాత కూడా మనం ఆశ్చర్యపోయే సంఘటనలు జరగబోతున్నాయి అన్న విషయాన్ని వ్రాయించాడు. అందుకే ప్రపంచం నమ్మినా నమ్మకపోయినా, వాళ్ళు ఎవరు ఎలా వాగుతున్నా, నేను నా క్రీస్తునందు ఆనందిస్తూ ఉంటాను, నేను నా క్రీస్తునందు సంతోషిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడు, అద్భుత కార్యములు చేయవాడు. ఆయన తప్పించగల సమర్థుడు. సాతాను అంటాడు, ఇదిగో నువ్వు దూకి చచ్చిపో, నువ్వు దూకే దేవదూతలు వచ్చి ఎత్తి పట్టుకుంటారు అంటాడు. నువ్వు దూకేస్తే దేవదూతలు ఎత్తి పట్టుకోరు, నువ్వు నన్ను తోసేస్తే దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు. అది పాయింట్ అక్కడ. నా అంతటి నేనుగా దూకేస్తే దేవదూతలు ఎత్తి పట్టుకోరు, నీ అంతటి నువ్వుగా నన్ను తోసేస్తే, అంటే అపవాది శోధించినప్పుడే దేవుని యొక్క కార్యాలు మన బ్రతుకులో జరుగుతాయి. ప్రమాదాలు సంభవిస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు మన బ్రతుకులో జరుగుతాయి. కష్టాలు కన్నీళ్లు అలుముకుంటున్నప్పుడు కూడా మనకి ఏ దారి లేదు అని ఏడుస్తున్న సమయంలో దేవుడు ఏదో ఒక ద్వారాన్ని తెరిచి మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. అందుకే అంటాడు పేతురు కూడా, మీకు శ్రమ సంభవించినప్పుడు మీకేదో గొప్ప వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకండి. ఏంటి మాకేదో జరిగిపోయిందని ఆశ్చర్యపడిపోకండి. ఎందుకంటే దేవుడు మీ బ్రతుకులో గొప్ప కార్యము చేయగల సమర్థుడు. ఎందుకంటే మీరు విశ్వాసులు గనుక. విశ్వాసికున్న ఆధిక్యత అంత గొప్పది, విశ్వాసికి దేవుడిచ్చిన ఘనత అంత గొప్పది. ఆనాటి ఇశ్రాయేలీలు కానీ, ఆనాటి యేసుక్రీస్తు కాలంలోని ప్రజలు కానీ నమ్మలేదు గనుక, నమ్మకపోయిరి కనుక వారి జీవితం అలా భ్రష్టు పట్టిపోయింది. కానీ నమ్మితే నీవు దేవుని ఆశ్చర్యకార్యాలు చూస్తా ఉన్నాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని ఆశ్చర్యకార్యాలు చూస్తావు, నువ్వు నమ్మిన ఎడల దేవుని గొప్ప కార్యాలు చూస్తావు, నువ్వు నమ్మిన ఎడల దేవుని ఔన్నత్యాన్ని చూస్తావు, దేవుని ఆ శక్తిని చూస్తావు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, విశ్వాసిగా మనం అతిశయించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, దేవుడు మన బ్రతుకులో ఆశ్చర్య కార్యములు జరిగించగలవాడు. నేను బలంగా నమ్ముతున్నాను. ఎంతమంది బలంగా నమ్ముతున్నారు? ఏంటి ఆశ్చర్యకార్యం అంటే, ప్రపంచమంతా నమ్మకపోయినా నన్ను నా దేవుడు తిరిగి లేపుతాడు. మృతులకు పునరుద్ధానం ఉంది, అది నా బలమైన విశ్వాసం. మరణించినంత మాత్రాన నా జీవితం ఎక్కడితో అయిపోలేదు. నిత్య జీవితాన్ని పొందుకోవటానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. యుగయుగాలు ఆయన సన్నిధిలో నేను ఉండబోతున్నాను, యుగయుగాలు ఆయన సన్నిధిలో నేను ఆనందించబోతున్నాను, యుగయుగాలు ఆయన సన్నిధిలో నేను సంతోషించబోతున్నాను. ఇది ఒక క్రైస్తవుడిగా నా విశ్వాసం, మనందరి విశ్వాసం. సంఘమా, దీనిని బట్టి అతిశయించండి, దీనిని బట్టి ఆనందించండి, మరింత సంతోషించండి, మరింత ఉల్లసించండి. ఎందుకు అంటే నా ప్రభువు నా ప్రతి పాపాన్ని క్షమించాడు, నాకు ఒక కొత్త బ్రతుకును ప్రసాదించాడు. నా ప్రభువు నా జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు, తన చేతుల్లోకి తీసుకుని నన్ను వృద్ధి పొందింపజేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములు నా బ్రతుకులో తప్పక ఏం చేస్తాడు? జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు ఈ వింతల ప్రపంచంలో నన్ను ఈరోజు సజీవునిగా ఉంచి, ఈ వింతల ప్రపంచంలో నన్ను నడిపిస్తూ, ఈ వింతల ప్రపంచంలో ఒక గొప్ప బ్రతుకును నాకు ఇచ్చి, ఒక గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చి, నా కడుపు నింపుతూ, నన్ను పోషిస్తూ, నన్ను సంరక్షిస్తూ, నన్ను కాపాడుకుంటూ, నా ప్రయాణాల్లో తోడేయండి, నా కుటుంబానికి తోడేయండి, నా పిల్లలకు తోడేయండి, ప్రమాదాల బారిన పడకుండా తప్పించి నేటికి నన్ను బలపరిచి స్థిరపరిచి ఒక కొత్త జీవితాన్ని నాకు అనుగ్రహించి, ఈ కొత్త జీవితంలో నిత్య జీవిత ప్రయాణం కొరకు నన్ను సంసిద్ధుడిగా చేసి, సంసిద్ధురాలిగా చేసి, విశ్వాసమందు వైదొలిగిపోకుండా, విశ్వాసంలో నుంచి తొట్టిల్లిపోకుండా, విశ్వాసంలో నుంచి తప్పిపోకుండా
సింహం నోట్లో పడిపోకుండా నన్ను కాపాడుకుంటూ నేటికి నా శోధనలో, నా వేదనలో, నా బాధలో నాకు నెమ్మది కలుగజేస్తూ ఏదైతే గురిగా నేను పెట్టుకున్నానో ఆ గురి యొద్దకు నేను పరిగెత్తడానికి నాకు సహాయపడుతున్నటువంటి నా దేవుడు ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన ఆశ్చర్యకరుడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, అలాంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్మాం. తొట్టిల్లిపోకుండా చివరి వరకు నిలబడదాం. ఇంకా ఎన్నో ఆశ్చర్యాలు చూడబోతున్నాం. ఈ మానవాళి మనకు చూపించిన ఆశ్చర్యాల కంటే కూడా గొప్పదైన ఆశ్చర్యకరమైన జీవితాన్ని చూపించబోతున్నాడు దేవుడు. అందుకే ఒక వాగ్దానం ఉంది మనకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ మాట చూసి ముగించుకుందాం. ఒక వాగ్దానం ఉంది మనకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు చెబుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి చక్కగా. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఎస్, ఐ లవ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్, ఐ లవ్ మై ఫాదర్, మై హెవెన్లీ ఫాదర్, ఐ లవ్ మై ఫాదర్, ఐ లవ్ మై హోలీ స్పిరిట్. నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఇది మనం గట్టిగా చెప్తాం. ఎవరినైనా నువ్వు ప్రేమిస్తున్నా? దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నేను ఎందుకు ప్రేమిస్తున్నావు? ఐ లవ్ మై లార్డ్, ఐ లవ్ మై ఫాదర్, ఐ లవ్ మై హెవెన్లీ ఫాదర్. నాకంటే ఎక్కువగా నేను నా తండ్రిని ప్రేమిస్తున్నాను. నాకు అన్నిటికంటే ఎక్కువ నా దేవుడే. సో నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి సాధారణ నేత్రాలకు కనపడవు, కంటికి కనపడలేదు. సాధారణమైన చెవులకు వినబడడానికి చెవికి వినబడలేదు. సాధారణమైన మానవ హృదయానికి, ఆ మనుష్య హృదయముకు గోచరము కాలేదని రాయబడి ఉంది. గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనుష్య హృదయమునకు ఏం కాలేదట? గోచరము కాలేదట. అంటే కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, నా హృదయానికి ఇంకా అర్థం కానివి. ప్రపంచంలో శాస్త్రవేత్తలకి ఇంకా చాలా అర్థం కాలేదు. ఇది ఒక వండర్ఫుల్ వరల్డ్ అంటారు వాళ్ళు. ఇది ఒక వండర్ఫుల్ వరల్డ్. ఏం తెలియదు ఇంకా శాస్త్ర ప్రపంచానికి కూడా చాలా విషయాలు తెలియదు. వాళ్ళకి తెలియక చేతులు ఎత్తేసారు. ఆకాశాలు కావాలి ఏముందో తెలియదు, భూమి లోపల ఏముంటుందో తెలియదు, సముద్ర తరంగాలలో ఇంకా లోతుకు వెళ్ళిపోతే ఏముంటుందో తెలియదు. ఎందుకంటే వెళ్ళలేరు. వెళితే ఆ పీడనానికి పేలిపోతాయి, స్టీమర్లో పేలిపోతాయి, సబ్మెరీన్లు పేలిపోతాయి. అది లోపలికి వెళ్ళే కొలది అగాధ స్థలాలు, ఆ పీడనాన్ని తట్టుకోగలిగే శక్తివంతమైన సబ్మెరీన్స్ ఉండవు, పేలిపోతాయి. అంతెందుకు, ఒక మనిషి మునిగిపోయాడు అనుకోండి, సటన్ హైట్ ఉన్నంత వరకు నో ప్రాబ్లం. ఇంకా లోతుకెళ్ళే కొలది చెవుల్లోంచి ముక్కులోంచి రక్తాలు చచ్చిపోతాడు. ఆ పీడనానికి బతకలేడు, చచ్చిపోతాడు. స్పాట్ డెడ్ అంతే. ఇంకా లోపలికి దిగే కొలది చచ్చిపోతాడు. ఆ ప్రెజర్ తట్టుకోవడం చాలా కష్టం. వాటర్ ప్రెజర్ ఏదో సముద్రంలో పైన ఎత్తడం ఓకే, కానీ లోపలికి దిగే కొలది ఆ పీడనానికి మనిషి చచ్చిపోతాడు. అర్థమైందా? సబ్మెరీన్స్ కూడా అంత లోతుకి వెళ్ళిపోకూడదు, కొంతవరకు వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్ళిపోతే పేలిపోతాయి. ఆ ప్రెజర్ తట్టుకోలేడు. ఆ వాటర్ ప్రెజర్ అంత పవర్ఫుల్. ఇంకా అడుక్కెళ్ళిపోతే, అగాధ స్థలాల్లోనికి వెళ్ళిపోతే అక్కడ ఏముందో ఇప్పటికీ శాస్త్ర ప్రపంచానికి తెలీదు. అలాంటి ఎన్నో వింతల విడ్డూరాల మధ్య బతుకుతున్న చిన్న జీవితం మనది, చిన్న బతుకు మనది. ఇంత గొప్ప బ్రతుకునిచ్చినటువంటి నా కన్న తండ్రి నా జీవితంలో చేయబోయే ఆశ్చర్య కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి అర్థంగా. అందుకే భక్తులు అన్నారు, నేను చావు కోసం ఎదురు చూస్తున్నాను, చూసేసాను ఈ లోకాన్ని, రాబోయే లోకాన్ని చూడబోతున్నానన్నారు విశ్వాసంతో. వాళ్ళలో భయం లేదు, వాళ్ళలో ఎక్కడ భయానికి చోటు లేదు. ఐఎమ్ హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ లైఫ్లో, రాబోయే లైఫ్లో కూడా నేను చాలా హ్యాపీగా ఉండబోతున్నాను అన్న బలమైన విశ్వాసంతో మృతి చెందారు. గనుకనే ఇంత అద్భుతమైన పదం రాయబడింది. ఆయన మన కొరకు ఏవి సిద్ధపరిచాడో, ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు మన కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదట, చెవికి వినబడలేవట. మనుష్య హృదయానికి అర్థం కాని అద్భుతాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఆస్వాదించడానికి, వాటిని అనుభవించడానికి గెట్ రెడీ. మనం సిద్ధంగా ఉన్నాం. అలాంటి అద్భుతమైన లోకాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. ఓ విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ విశ్వాసి, దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పది. దేవుడు మనకిచ్చిన ఆనందం ఎంత గొప్పది. ప్రపంచ ప్రజలు నమ్ముతారా నమ్మకపోతారా, ఐ డోంట్ కేర్ ఎనీబడి.
వాడు ప్రభువును దూషిస్తాడా? ఐ డోంట్ కేర్. బైబిల్ని దూషిస్తాడా? ఐ డోంట్ కేర్. నా విశ్వాసాన్ని హేళన చేస్తాడా? నా గురించి చెడ్డగా మాట్లాడతాడా? మన విశ్వాసాన్ని కించపరిచి, మన ప్రభువుని కించపరిచి అవమానకరంగా మాట్లాడతాడా? వీ డోంట్ కేర్ అండి. బట్ ఐ బిలీవ్ ఇన్ బైబిల్, ఐ బిలీవ్ ఇన్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్, ఐ బిలీవ్ మై ఫాదర్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను. నువ్వు నమ్ము నమ్మకపో, ఐ డోంట్ కేర్. బట్ నా విశ్వాసం గొప్పది, నా విశ్వాసం బలమైనది, నా విశ్వాసం శక్తివంతమైనది. నా దేవుడు నా కొరకు ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు. నేను అవి చూడడానికి సిద్ధంగా ఉన్నాను, వాటిని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ యాత్రలో నేను ఉన్నాను. అలాంటి బలమైన యాత్రికుడిగా నా యాత్రను ముందు కొనసాగింపజేస్తున్నాను. ఈ లోకమంతా మంచు వలె నన్ను విడిచి వేరైపోయినా, ఈ లోకంలో ఉన్నవన్నీ నా నుంచి వేరైపోయినా, నా బంధాలు బంధుత్వాలు అన్నీ వేరైపోతున్నా, నేను ఒంటరిగా నా తండ్రి సన్నిధికి వెళ్ళబోతున్నాను అనే సంసిద్ధత ఎప్పుడూ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అదే మనలో ఉన్నటువంటి బలమైన విశ్వాసానికి నాంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక బలమైన విశ్వాసానికి నాంది. ఆ నాందితోనే మనం మాట్లాడుతున్నాం. దేవుడు నా బ్రతుకులో ఎప్పటికెన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఇక మీదట మరిన్ని ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. కారణం, నా దేవుడు ఆశ్చర్యకరుడు. చెప్పండి, నా దేవుడు ఆశ్చర్యకరుడు. నా తండ్రి ఆశ్చర్యకరుడు, నా ప్రభువు ఆశ్చర్యకరుడు. నా బ్రతుకులో ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు, చేశాడు, చేస్తాడు, చేస్తూనే ఉంటాడు. నా తండ్రి నామమునకు యుగయుగములు నా ద్వారా మహిమ కలుగునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, ఇంత గొప్ప సందేశంతో మా హృదయాలను బలపరిచినందుకు స్తోత్రం ప్రభువా. నీ అందు విశ్వాసం ఉంచిన పిల్లలము తండ్రి, నీ కొరకు బ్రతుకుతున్న పిల్లలం ప్రభువా, మీరు మేపుతున్న పిల్లలము తండ్రి, మీ వాక్యముతో, శక్తితో, బలముతో, మీ ఆత్మ సహాయముతో తండ్రి, ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చి తండ్రి, సంఘములో ఇంత గొప్ప సంతోషాన్ని ఇచ్చి ప్రభా, ఈ విశాలమైన ప్రభా వాతావరణంలో, ప్రభా ఈ యొక్క చల్లని ప్రదేశంలో, వాతావరణంలో తండ్రి, మీ చల్లని వాక్కులతో మా హృదయాలను బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఇంకా ఎంతకాలం మా జీవితంలో మిగిలి ఉందో ప్రభా, ఆ కాలమంతా మీ సన్నిధిలోనే మమ్మల్ని బతకనివ్వండి, మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టండి. సంఘములోని ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. తొట్టిల్లిపోని జీవితాలు, విశ్వాస జీవితాలు మాకు ప్రసాదించండి తండ్రి. ప్రభువా, ఇప్పటికే మా బ్రతుకుల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించారు, ఇక మీదట కూడా మీరు ఎన్నో ఆశ్చర్యకార్యాలు మా బ్రతుకులో జరిగించబోతున్నారు. ఒక విశ్వాసికి మీరు ఇచ్చే శక్తి గొప్పది, ఒక విశ్వాసికి మీరు ఇచ్చే బలము గొప్పది తండ్రి. మీ ఆశ్చర్యకార్యములు ప్రపంచమంతటా ప్రచురం చేయమని మాకు నేర్పించారు. అవును ప్రభువా, జనములలో మీ ఆశ్చర్యకార్యములను కీర్తించదము. నేను వృద్ధుడనై ఉండి తల నెరిసిపోయేంత వరకు, మరణానికి వెళ్ళేంత వరకు నీ ఆశ్చర్యకార్యములను ప్రచురిస్తానని ప్రభువా, దావీదు ఏ విధంగా అయితే ప్రభువా మాట్లాడుతున్నాడో, ఆ విధంగా మా బ్రతుకులో కూడా తండ్రి, మీ స్వార్థ పనిలో అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో, అనేక చోట్ల తండ్రి, మీ ఆశ్చర్యకార్యంలో ఇంకనూ ప్రచురము చేయుటకు మమ్మల్ని ఆయత్తపరచండి, బలపరచండి, స్థిరపరచండి. విశ్వాసులముగా మేమందరము ఐక్యత కలిగి ఏకమై, ఏక హృదయముతో, ఏక భావముతో, ఏక తాత్పర్యముతో మీ కార్యములు జరిగించుకున్నట్టుకు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారన్న సంసిద్ధతతో తండ్రి, మా బ్రతుకు కాలం అంతయు మీ సేవలో మేము బలంగా వాడబడ్డానికి మాకు సహాయం చేయండి. మీ శక్తితో, మీ బలముతో మమ్మల్ని నింపండి. మీ కుమారుడైన క్రీస్తునందు మా ఆత్మీయ జీవితాలను వృద్ధి పొందించండి. ప్రతి కుటుంబాన్ని దర్శించి, ప్రతి కుటుంబాన్ని దీవించి తండ్రి, మీ సన్నిధి కాంతిలో నిలబెట్టి వర్ధిలింప చేయమని, గొప్పదైన మీ వెలుగుతో మీ బిడ్డల జీవితాలు నింపమని, అలాగే దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఉండి లైవ్ ద్వారా ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లోనూ వెలుగులు నింపమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ, ఈ శక్తివంతమైన సందేశమును బట్టి, మా హృదయములను బలపరిచిన విధానమును బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఘనత, మహిమ, ప్రభావములు దేవుని నామమునకు యుగముల వరకు కలుగునుగాక. ఆమెన్. మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.